నమస్తే. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హాట్ టాపిక్గా మిగిలిపోయినటువంటి స్టోరీ నిజం, నిర్భయం, ధర్మం, హిందూయిజం. ఈ ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినటువంటి కేంద్ర మంత్రి కొడుకు చేసిన పన్నంగం. ఇవన్నీ హాట్ టాపిక్గా మిగిలాయి తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజుల నుంచి. సరే, వివరాల్లోకి వెళితే ఈయన పేరు బండి సంజయ్. కేంద్ర సహాయ శాఖ మంత్రి, హోంమంత్రి శాఖలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రధానమంత్రి మోదీ 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో దానికి సంబంధించినటువంటి ఆ పక్కన కూర్చునే మంత్రి హోదా కలిగినటువంటి సహాయ శాఖ కేంద్ర హోంశాఖ మంత్రి ఈయన బండి సంజయ్. వాళ్ళ కొడుకు పేరు భగీరథ్. బండి సంజయ్ కొడుకు పేరు భగీరథ్. ఇదంతా ఈ విషయం అంతా కూడా ఈ భగీరథ్ పైనే ఇదంతా స్టోరీ అంతా తిరుగుతుంది గత 5 రోజుల నుంచి. విషయం ఏంటంటే, వివరాల్లోకి వెళితే 2025వ సంవత్సరంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి సోషల్ మీడియా ద్వారా కొన్ని యాప్స్ ద్వారా పరిచయం చేసుకొని నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి, ప్రేమిస్తున్నానని చెప్పి, నువ్వంటే ప్రాణం అని చెప్పి మొత్తం నమ్మబలికి అమ్మాయిని శారీరకంగా వాడుకొని అమ్మాయిని అన్ని విధాలుగా అమ్మాయిని తెగదారుస్తూ వాడుకొని అమ్మాయిని ఏం చేశారనేది ఈరోజు పోక్సో యాక్ట్ చట్టం ఎందుకు పెట్టారనేది ఆ వివరాలన్నీ మనం బయటి ప్రపంచానికి చూపిద్దాం, బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేద్దాం. చట్టం చుట్టాల వలె, చట్టం ఎవరికి పనిచేస్తుంది, చట్టం ఎవరి దగ్గర ఉన్నది, చట్టం వివిఐపీలకి ట్రీట్మెంట్ ఎట్లాగిస్తుంది, చట్టం విఐపీలకి ఎట్లా ఇస్తుంది, చట్టం వీళ్ళకి ఎట్లా పేదవాడిని ఎట్లా చూస్తుంది అనేది ఈరోజు ఆ చట్టం కోసమే మాట్లాడుకుందాం. ఈ భగీరథ్ ఏం చేశాడనేదే మనం మాట్లాడుకుందాం. 2025 సంవత్సరం పాటు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని 2026 సంవత్సరంలో తండ్రికి అంటే బండి సంజయ్, భగీరథ్ తండ్రికి బండి సంజయ్కి ఈ ప్రేమ వ్యవహారం అంతా తెలిసి సంజయ్ మందలించారా లేదా అంటే అది లేదు అని చెప్పాలి. కానీ కొడుకుని మందలించబోయి కొడుకు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులకి ఫోన్ చేశారా, లేదా కలిశారా ఏంటనేది ఆ సమాచారం కూడా అతి త్వరలో రాబోతున్నది. అది కూడా మనం చూపెడదాం. కానీ కలిసిన తర్వాత మన విశ్వనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే, భగీరథ్ తండ్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో ఏది చేసి మీ అమ్మాయి ఎవరితో తిరిగిందేమో, మీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని బెదిరించారని కూడా ఇప్పుడు అభియోగాలు కూడా బయటకు వస్తున్నాయి. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి చెబుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అవి కూడా బయటకు వచ్చాయి. సరే, ఇదంతా ఎందుకు వచ్చాయి, దేనికోసం వచ్చాయి అంటే, ఒక్కసారి అబ్బాయి బీసీ కమ్యూనిటీ, అమ్మాయి కూడా బీసీ, ఇద్దరు మున్నూరు కాపులు, బీసీ కమ్యూనిటీ చెందినటువంటి, బీసీ కులానికి చెందినటువంటి ఇద్దరు కూడా, అబ్బాయి ఆర్ అమ్మాయి. అయితే అమ్మాయికి కూడా ఆస్తులు ఉన్నాయి, అమ్మాయికి కూడా కొన్ని అసెట్స్ ఉన్నాయి, అట్లాగే కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆస్తిపరులు. అమ్మాయి అండర్ గ్రాడ్యుయేషన్ కోసము లండన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే అన్నీ వదులుకొని బండి భగీరథ్ కోసం ఉండిపోయిందనేది ఈరోజు సమాచారం. అది జరిగిపోయిన తర్వాత 2026లో ఇవన్నీ చకచక జరిగిపోయినప్పుడు ఏప్రిల్ నెలలో బండి సంజయ్ యొక్క కుటుంబము, బండి సంజయ్ అండ్ కొడుకు అందరూ కలిసి, అట్లాగే అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో కలిసి మాట్లాడుకునే సమయంలో మీ అమ్మాయి ఎవరితో తిరిగిందేమో మాకు తెలియదు, మేమైతే పెళ్లి చేసుకోము, మాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఇది చెప్పకముందు జరిగినటువంటి సంఘటన కూడా, అబ్బాయి 2026 జనవరిలో అమ్మాయికి ఫోన్ చేసి మా డాడీ ఒప్పుకోవట్లేదు, మా డాడీకి తెలిసిపోయింది, నేను పెళ్లి చేసుకోనని చెప్పి భగీరథ్ అమ్మాయికి ఫోన్ చేయడం. ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి 2 సార్లు ఆత్మహత్యత్నానికి పాల్పడటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చకచక జరిగిపోయిన సమయంలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులు తల్లి దగ్గరుండి అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు అట్లా చేసుకుంటున్నావు అని తల్లి కూతురుని అడిగినప్పుడు కూతురు యొక్క చాటింగ్ అంతా చూపెట్టడం జరిగింది. చూపించిన తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిన కూతురిని మెల్లిమెల్లిగా ఇది కేసుని ఏదో విధంగా మనం సాల్వ్ చేద్దాము,
ఏదో విధంగా వదిలేద్దామా, లేదంటే మనం ఏదో మంచి స్థాయిలోకి వెళ్దాము అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వెనకేసుకొస్తారు. ఓ పక్కేమో ఆయన కేంద్ర సహాయ శాఖ మంత్రి, బీజేపీ అధికారంలో ఉంది, మేము ఇక్కడ చూస్తే వ్యాపారం చేసుకుంటున్నాం, ఏం జరుగుతుంది అని భయపడినటువంటి తల్లిదండ్రులు ఒక పక్క అమ్మాయిని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక 4 నెలల పాటు అమ్మాయిని బాగానే చూసుకుని బాగా ఆమెని ఒక దీనిగా తీసుకెళ్ళిన తర్వాత ఈ సమయంలో ఈ 4 నెలల సమయంలో బండి సంజయ్ కొడుకు, వాళ్ళ భార్య, మేబీ వాళ్ళ కుటుంబము, అట్లాగే వీళ్ళు హైదరాబాదులో కలుసుకున్నారని తెలిసింది. కలుసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కలుసుకున్న తర్వాత మీ అమ్మాయి ఎవరితో తిరిగిందేమో మాకు అవసరం లేదు, మేము పెళ్లి చేసుకోము, మాకేం అవసరము అని చెప్పి బండి సంజయ్ మాట్లాడారు అనేది అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈరోజు చెబుతున్నటువంటి ఒక సంఘటన. సరే, ఇది జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసును వదలకూడదు, లీగల్గా ముందుకు వెళదామని ఇట్లా పొగరుతో మాట్లాడుతున్నారు అని, దీన్ని రిక్వెస్ట్ మోడ్లో క్లోజ్ చేయవలసినటువంటి బాధ్యత లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ కొడుకు చేసుకోలేదు అని ఈయన మాట్లాడిన మాటలకు కూడా ఇగో ఫీల్ అయ్యి అది కూడా తప్పుగా మాట్లాడడంతో బండి సంజయ్ ఆ వెంటనే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వెంటనే కేసు పెడదామని ఇక్కడ హైదరాబాదులో పోలీస్ స్టేషన్కి వెళితే కేసు 15 రోజుల పాటు తీసుకోలేదంట. ఈ 15 రోజుల్లో ఏప్రిల్ 9వ తేదీన జరిగినటువంటి సంఘటన ఏంటంటే, నిర్మల్ జిల్లాలోని భగీరథు యొక్క మనిషి శ్రీరామ్ అనే వ్యక్తి వెళ్ళి అమ్మాయి యొక్క తల్లిదండ్రుల మీద అభియోగాలు మోపుతూ బెదిరిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నారని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ వేయించారు. అదే విషయం పైన నిర్మల్ పోలీసులు ఫోన్ చేసి అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీరు ఇది సెటిల్ చేసుకోండి, ఇది సెటిల్మెంట్ చేసుకోండి అని శ్రీరామ్ కేసు ద్వారా దీన్ని భగీరథి విషయంలోని ముందుకెళ్లారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని డిసైడ్ అయ్యి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ప్రైవేటు కేసు వేసేనే దీన్ని ముందుకు వెళ్ళాలని ఒక డిసైడ్ అయినప్పుడు, దీని మీద తీసుకెళ్దాం అనుకున్నప్పుడు లాయర్ ద్వారా 4 రోజుల క్రితం హైదరాబాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఒక 2.5 గంటల పాటు అమ్మాయి యొక్క తల్లితో ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫోక్సో యాక్ట్ చట్టం కింద, అది మైనర్ బాలిక అయితేనే ఫోక్సో యాక్ట్ చట్టం వర్తిస్తుంది, వేసి ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది. ఈ 4 రోజుల్లో జరిగినటువంటి సంఘటన, ఒక పేదవాడు తప్పు చేసినా చెయ్యకపోయినా ఒకళ్ళు చేశాడు అనుకుంటే ఇమీడియట్లుగా అరెస్ట్ చేసి బయటికి పంపించి జైలుకి పంపించే ప్రయత్నాలు చేస్తున్న వ్యవస్థ, ఈ చట్టం అందరకు సమానమని చెప్పుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, XYZ వ్యవస్థ అంతా కూడా ఈరోజు వివిఐపి కొడుకులకి డబ్బున్నోళ్ళ కొడుకులకి ఏ విధంగా చట్టం సమానతత్వం చూపించదు, అసమానతత్వం ఎట్లా చూపెడుతుంది, చట్టం చుట్టాల వల్ల ఎట్లా మారుతుంది అనటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిన్న ప్రధానమంత్రి మోదీ వస్తే మోదీ సభలోని కేంద్ర సహాయ శాఖ మంత్రి నా మనిషి నా ఇంట్లో వాడు అని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతున్నప్పుడు ఇంతకన్నా నీచము, ఇంతకన్నా దుర్మార్గము ఏమైనా ఉంటుందా? ఒక అమ్మాయికి న్యాయం చేయవలసినటువంటి అధికారులు, పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు న్యాయం చేయవలసినటువంటి వ్యవస్థ ఇంత దారుణంగా, ఇంత నీచానికి ఒడిదడికి ఎక్కడ దాచారు అనేది ఈరోజు కొన్ని కోట్ల మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే చట్టం మీ చేతిలో పెట్టుకొని ఒక కేంద్ర మంత్రి కొడుకు అని దాచేస్తారా? ఏమండి మంత్రి గారు, మీరు దాచేస్తారా మీ కొడుకుని? ధర్మం, హిందూయిజం, ధర్మంగా మాట్లాడాలి, ధర్మాన్ని కాపాడాలి అని చెప్పుకుంటారే మీరు? నీ కొడుకుని దాచేసి చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటారా? ఒక ఆడపిల్లకి అఘాయిత్యం జరిగి ఆడపిల్లని అన్యాయంగా
పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేసి దగా చేసి అమ్మాయిని శారీరకంగా, అది మైనర్ బాలకిని శారీరకంగా వాడుకున్న నీ కొడుకుని అంత దారుణంగా వెనకేసుకొస్తారా? నాకు తెలిసి దేశాల ఖండాలు దాటించే ప్రయత్నం చేస్తారేమో, అది కూడా జరగచ్చు. ఇప్పటికే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏ విధమైన న్యాయం జరుగుతుందేమో అని చెప్పి కేసు పెడితే న్యాయం కాదు కదా, అధర్మంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలో ఎందుకు బ్రతకాలు అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ఏంటి ఎక్కడ పోతుంది? సోషల్ మీడియాలో ఈ ఫోక్సో యాక్ట్ చట్టం కింద ఈ కేసు పెడితే కనీసం సోషల్ మీడియాలో ఒక పక్క చూస్తే, ఒక పక్కేమో ఓ యూట్యూబ్ ఛానల్కి బయటకు వచ్చి బగరీద్ ఈ 4 రోజుల్లో కొన్ని ఫొటోస్, అమ్మాయి యొక్క తల్లిదండ్రుల ఫోటోలు, అమ్మాయి ఫొటోసు, ప్రైవేట్ పార్ట్ ఫొటోస్ పంపించి సోషల్ మీడియాలో వేయిస్తుంటే అది ఎంత రాంగు, అది యాక్చువల్గా ఎంత అబ్యూజ్డ్. ఏ మాత్రమైనా అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఏమాత్రం ఇవ్వచ్చా? సెక్షన్లు ఏం చెప్తున్నాయి? ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఎట్లా ఊరుకుంటున్నారు? వ్యవస్థ ఎక్కడున్నది? ఏ నీచంలో ఉన్నది? ఏం జరిగినా పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లో 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పక్కాగా ఉంటుంది, ఎట్టి పరిస్థితులు వదలకూడదని చెప్తూ ఉన్నారు. అక్కడ ఒక పక్క తెలంగాణ పోరాట యోధుడు బక్కా జక్కన్న కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా దీక్షలో కూర్చొని ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ అబ్బాయిని ఎవరు భగీరథని దాచారని కూడా చెబుతూ ఉన్నారు. ఇది రాజకీయాలు చట్టాలుగా మార్చుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు అని ఈ మీద కొన్ని వేలాది మంది రోడ్డుకి ఎక్కుతున్నారే. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలేమో ఒక పక్క చెబుతూ ఉన్నారు, బండి సంజయ్ని ఎట్టి పరిస్థితుల్లో కొడుకు చేసిన పన్నంగానికి ఒక కొడుకుని అరెస్ట్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఉంటే అంత పోతే అంత, అట్లాంటి వాళ్ళని ఇమీడియట్లుగా మంత్రివర్గం నుంచి తీయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా బండి సంజయ్తో స్నేహబంధాన్ని ఉపయోగిస్తూ చట్టాన్ని చుట్టాలుగా మార్చేసి పూర్తిగా వాళ్ళకి అండగా ఉండటం. ఇంతకన్నా అన్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంతకన్నా అన్యాయం ఏం కావాలని ఓ పక్క మేధావి వర్గాలు చెబుతున్నారు. ఏమాత్రమైనా ప్రశ్నించే వాళ్ళపైన ఇమ్మీడియట్గా కేసులు వేసి ప్రభుత్వాలు అరెస్ట్ చేసే ప్రభుత్వాలు ఒక విఐపి కొడుకు రాజకీయ నాయకుడి కొడుకు తప్పు చేస్తే డబ్బున్న వాడికి చట్టం చుట్టాలుగా మార్చేస్తారనటానికి ఈ పోక్సో యాక్ట్ చట్టం కింద పెట్టిన కేసు నిదర్శనమే అని చెప్పి ఈరోజు తెలంగాణ యావత్తు అట్లాగే తెలుగు ప్రజలు కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు. న్యాయం ధర్మం అనేది లేదు. ఒక పక్కేమో హిందూయిజం అంటారు, ఓ పక్కం ధర్మం అంటారు, వాళ్ళే చెప్తారు. కానీ వాళ్ళ కొడుకులు అధర్మంగా ప్రవర్తిస్తూ అధర్మంగా ఉంటే కొడుకుని అప్పగించినటువంటి మంత్రులు ఉంటే అంత పోతే ఎంత అని చెప్పి ఈరోజు మేధావి వర్గాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగినా అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పూర్తిగా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.